దేశ జీడీపీలో 10% సాధించడం లక్ష్యం. అందరి సహకారంతో $3 ట్రిలియన్ తెలంగాణను నిర్మిస్తామన్న సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న పెద్ద లక్ష్యాలను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రం వచ్చే సంవత్సరాలలో దేశ జీడీపీకి కనీసం 10% వాటా అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం తమ ముఖ్య లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, పరిశ్రమలు, ఉద్యోగులు, యువత అందరి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజల జీవనం ప్రమాణాలు మెరుగుపడతాయని, యువతకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని సీఎం తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ముందంజలో ఉందని గుర్తు చేశారు. ఐటీ రంగం, ఔషధ పరిశ్రమ, వ్యవసాయం, విద్య, స్టార్టప్లలో తెలంగాణ మంచి స్థాయి సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయాలను ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లడానికి ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన వెల్లడించారు. విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని, ఇప్పటికే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం వివరించారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థాయిని 3 రెట్లు పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశ్రమల విస్తరణపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఉందని సీఎం చెప్పారు. ఈ వృద్ధిని జిల్లాకు విస్తరించడానికి ఐటీ టవర్లు, పరిశ్రమల హబ్లు, ప్రత్యేక జోన్లను నిర్మిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో యువతకు ఉద్యోగాలు అందేలా సాంకేతిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. తెలంగాణను ఉద్యోగాల కేంద్రంగా మార్చడం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన కార్యాచరణలో ఒకటని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. రైతులకు ఆధునిక పద్ధతులు అందించడం, నీటి వనరులు విస్తరించడం, పంటలకు మంచి ధర వచ్చేలా విధానాలు రూపొందించడం రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు. మార్కెట్ అభివృద్ధి, నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు వ్యవసాయ రంగాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లో కూడా అభివృద్ధి వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసమని ఆయన చెప్పారు. యువత రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహకం, విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఉంటాయని ఆయన అన్నారు. విదేశీ శిక్షణ, పరిశ్రమల భాగస్వామ్యం, కొత్త టెక్నాలజీలు తీసుకొస్తామని సీఎం వివరించారు. తెలంగాణను దేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపొందించడంలో ప్రభుత్వం చాలా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. వచ్చే 10 సంవత్సరాల్లో దేశం మొత్తం పెట్టుబడులు, ఉద్యోగాలు, సాధన వనరులు తెలంగాణ ముందంజలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నందున వారి విశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. మరింత ఆర్థిక పురోగతి సాధించాలంటే రవాణా సదుపాయాలు, విద్యారంగం, ఆరోగ్య వ్యవస్థ కూడా అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ చెప్పారు. మెట్రో విస్తరణ, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, విమానాశ్రయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త నగర ప్రణాళికలను రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో హైదరాబాద్తో పాటు ఇతర నగరాలు కూడా భారీగా ఎదుగుతున్నాయని సీఎం చెప్పారు. మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కలిసి పనిచేస్తే ఈ లక్ష్యం త్వరలోనే సాధ్యమవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.